ఏపీలోని పలు జిల్లాలో ఆర్గనైజర్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. ఇక ఒకే రోజులో ఇంత పెద్ద ఎత్తున అరెస్టులు జరగడం ఇదే మొదటిసారి అని కూడా చెప్తున్నారు. ఇక కృష్ణా, ఏలూరు, విజయవాడ, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మావోయిస్టుల స్థావరాలపై కూడా సోదాల సందర్భంగా ఈ అరెస్టులు అయితే జరిగాయి. ఇక కృష్ణాలో 28 మంది మావోయిస్టులను, ఏలూరులో 15 మందిని, విజయవాడలో నలుగురు, కాకినాడలో ఇద్దరిని, బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఒకరిని అరెస్టు చేశారు. ఇక అరెస్టు చేసిన మావోయిస్టుల నుండి ఆక్టోపస్ బృందాలు భారీ మందుగుండు సామాగ్రి, నగదు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఏపీలోని పలు జిల్లాలో ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్, అలాగే మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. ఒకే రోజులో ఇంత పెద్ద ఎత్తున అరెస్టులు జరగడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. ఇక కృష్ణా, ఏలూరు, విజయవాడ, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మావోయిస్టుల స్థావరాలపై సోదాల సందర్భంగా ఈ అరెస్టులు అయితే జరిగాయి. ఇక అరెస్టులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ అనిల్. ఇక ఏపీలో మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలుగా అయితే కనుక ఆక్టోపస్ అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు సంయుక్త ఆపరేషన్ లో భాగంగా అయితే కనుక ఆధీనంలోకి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఈ హిజ్మా మృతి అనంతరం ఏదైతే మావోయిస్టు కీలక అగ్రనేత హిజ్మా హతం అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి డైరీలో జరిగినటువంటి సమాచారం మేరకు ఏపీలో పలు నగరాల్లో అయితే కనుక ఈ యొక్క మావోయిస్టులు షెల్టర్ గా చేసుకొని అయితే గనక ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఇంకా ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు అయితే కనుక సంయుక్తంగా ఈ యొక్క జాయింట్ ఆపరేషన్ లో భాగంగా నిన్న ఏకకాలంలో అయితే కనుక దాడులు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. వారు షెల్టర్ తీసుకున్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఇటు ఆక్టోపస్ అధికారులు ఆధీనంలో తీసుకొని అందరినీ చుట్టుముట్టయితే కనుక వారిని అదుపులో తీసుకోవడం, అదేవిధంగా అదుపులో తీసుకున్న అనంతరం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇటు పేలుడు పదార్థాలతో పాటు వెపన్స్ సైతం కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే వాటిని సైతం కూడా ఇటు అధికారులు స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతుంది. అంటే దాదాపు మొత్తం మీద ఏపీలో ఇటు విజయవాడ కావచ్చు, ఏలూరు, కాకినాడ ఇలా పలు ప్రాంతాల్లో వీళ్ళు మావోయిస్టులు గత 15 రోజులుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వారికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు కూడా ఇటు పోలీస్ అధికారులు వారిని అదుపులో తీసుకోవడం, దాదాపు 50 మంది వరకు కూడా ఈ యొక్క మావోయిస్టులు ఈ యొక్క ప్రధాన నగరాల్లో అయితే కనుక షెల్టర్ చేసుకొని ఉండడం కూడా జరుగుతుంది. వీరందరూ కూడా కూలీలుగా అయితే కనుక వలస వచ్చి, అంటే అటవీ ప్రాంతాల నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నుంచి ఈ యొక్క వలసగా వచ్చి వీళ్ళు స్ప్రెడ్ అయిపోయి కూడా మొత్తం పలు నగరాల్లో అయితే కనుక షెల్టర్ తీసుకోవడం. అయితే వీరికి షెల్టర్ ఇచ్చినటువంటి దానిలో భాగంగా ఇటు పోలీసులు వారిని అదుపులో తీసుకున్న అనంతరం కూడా ఈ రోజు విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే మొత్తం ఎంతమంది ఎంత వెపన్స్ అనేది స్వాధీనం చేసుకున్నారు వీటన్నిటిపై కూడా ఇక అడిషనల్ డీజీ అయితే కనుక మీడియా ముఖ్యంగా వివరాలు అందజేసే అవకాశాలు ఎక్కువగా కూడా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక వీరికి ఎవరు ఆశ్రయం కల్పించారు, ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా ఆశ్రయం కల్పించడంలో కీలక పాత్ర, వీటితో పాటు వెపన్స్ ఏ విధంగా వచ్చాయి, వీటన్నిటిపై కూడా ఈ రోజు సమాచారం అందే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. వీరిలో అదుపులో తీసుకున్న వాటిలో కీలకంగా హిజ్మాకి సంబంధించినటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వారు, ఆ టీంకి సంబంధించినటువంటి వారితో పాటు అదేవిధంగా దేవ్జీకి సంబంధించినటువంటి మావోయిస్టులు కూడా, గ్రూప్ కి సంబంధించినటువంటి మావోయిస్టులు కూడా ఈ యొక్క అదుపులో తీసుకున్నటువంటి మావోయిస్టులు ఉన్నట్టు కూడా ఇటు పోలీసులు సమాచారం అందించడం కూడా జరుగుతోంది. ఎంతో కీలకంగా ఆక్టోపస్ అధికారులు సంరక్షణ ఈ యొక్క ఆపరేషన్ లో భాగంగా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఎంతో కీలకంగా వ్యవహరించినట్టు కూడా ఇటు అధికారులు చెప్పినటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఏకకాలంలో జరిగినటువంటి ఈ యొక్క ఆపరేషన్ లో భాగంగా మావోయిస్టులు, అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మావోయిస్టు, అటవీ ప్రాంతంలో ఉండేటువంటి మావోయిస్టులు జనావాసాల్లోకి రావడం, అక్కడ గత కొన్ని రోజులుగా వారి యొక్క కార్యకలాపాలు అనేది కూడా కొనసాగినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి సమాచారం మేరకు అయితే కనుక అధికారులు వీరిని అదుపులో తీసుకోవడం, మరికొద్ది సేపట్లో వీరందరినీ కూడా
మీడియా ముఖంగా ప్రవేశపెడతారా, లేదంటే కనుక వారిని విచారించిన అనంతరం కూడా మీడియా ముందు తీసుకొస్తారా అంటే తెలియాల్సి ఉందని. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.